హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీనన్ ధాత్రిని షూట్ చేయబోతూ ఉంటే కేదార్ వచ్చి ధాత్రిని పక్కకు తోసేస్తాడు. సరిగ్గా అప్పుడే భరద్వాజ గది నుండి బయటికి రావటంతో ఆ బుల్లెట్ కాస్త ఆయనకి తగులుతుంది. ఆయన రక్తపు మడుగులో కుప్పకూలిపోతారు. అందరూ ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు. సార్ మీకేమీ కాదు సార్ అని ధాత్రి ధైర్యం చెప్తూనే హాస్పిటల్‌కి తీసుకువెళ్తుంది. డాక్టర్లు ఆయనకి సర్జరీ చేస్తూ ఉంటే బామ్మ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. ఇదంతా ఆ జగదాత్రి వల్లే వచ్చింది అని రాగిని రేఖ తిట్టిపోస్తూ ఉంటారు. అది పుట్టినప్పుడే ఏ అనాథ శరణాలయంలోనో వదిలేసి ఉంటే మనకు ఈరోజు ఈ బాధలే ఉండేటివి కాదు అని రాగిని రేఖ తిడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే ధాత్రి కేదార్ అక్కడికి వచ్చి ధాత్రి చాలా బాధపడుతూ ఏడుస్తూ వింటూ ఉంటుంది. ధాత్రి వాళ్ళ మాటలు నీకు కొత్తేమీ కాదు, నువ్వు వినడం కూడా కొత్తేమీ కాదు, పద ధాత్రి అని కేదార్ సర్ది చెప్పుతూ ఉంటాడు. ఇక ధాత్రి నిషి రాగిని రేఖ దగ్గరికి రాగానే ఏంటి మహాతల్లి ఇలా వచ్చావు, ఇప్పుడు కళ్ళ చూసావు కదా చావుని, ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా అని ముగ్గురు విడుచుకు పడిపోతారు. నేనెందుకు నాన్నని చంపుకోవాలనుకుంటాను అని ధాత్రి అంటుంది. నీ వల్లే కదా, నువ్వు కేసు పెట్టడం వల్లే కదా ఇప్పుడు మా అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు కేసు ఏమైనా వాపస్ తీసుకొని వస్తున్నావా లేదే, అంటే ఇంకా మా ప్రాణాలు కూడా తీయాలనే కదా అనుకుంటున్నావు అని నిషి రాగిని తిడుతూ ఉంటారు. అది కాదు, నేను చెప్పేది వినండి, మనమందరము ప్రశాంతంగా ఉండటానికే నేను ఈ కేసు పెట్టింది అని ధాత్రి అంటే మహాతల్లి మేము ఇప్పుడు అందరము ప్రశాంతంగానే ఉన్నాము, నీ వల్లే ఇలా ఏడవలసి వస్తుంది, వెళ్ళవే వెళ్ళు అని నిషి తిడుతూ ఉంటే ఒక్కసారి నాన్నని చూడాలి అని ధాత్రి అంటుంది. నిన్ను లోపలికి అడుగు కూడా పెట్టనివ్వము, మర్యాదగా వెళ్తావా లేదా అని రాగిని రేఖ తిడుతూ ఉంటారు. ఏంటి లోపల సర్జరీ జరుగుతూ ఉంటే మీరు ఇలా అరుస్తున్నారు అని సిస్టర్ వచ్చి అరుస్తూ ఉంటుంది. వెళ్ళవే, నిన్ను చూడనివ్వం కాక చూడనివ్వము అని మీ అమ్మ అవినీతి పర్రాలు అని నిషి రాగిని రేఖ తిడుతూ ఉంటే ఏంటండి ధాత్రిని అలా మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోండి అని కేదార్ అంటాడు. అప్పుడే ధాత్రి కేదార్ నువ్వు ఇంకేమీ మాట్లాడకు అని ధాత్రి ఏడుస్తూ పక్కకు వచ్చి కూర్చొని ఉంటుంది. ఏంటి ధాత్రి నేను మాట్లాడుతుంటే మాట్లాడనివ్వలేదు అని కేదార్ అంటాడు. లేదు కేదార్, నా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి అనుకున్నాను, కానీ నా వల్ల ఇలా బాధపడాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. చూడు నా వల్ల ఎలా బాధపడుతున్నారో, నాన్నకు చూడు ఎలా అయ్యిందో, లేదు ఇది నా స్వార్థమా లేకుంటే న్యాయమా అని ధాత్రి అంటే ధాత్రి కల్లో కూడా నువ్వు అలా ఆలోచించకు, ఇదంతా మంచి కోసమే అని నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు అని కేదార్ అంటాడు. లేదు కేదార్, నేను నాన్నతో మాట్లాడతాను, నాన్న కేసు వాపస్ తీసుకోమంటే తీసేసుకుంటాను, నాన్న ఏది చెప్తే అది చేస్తాను అని ధాత్రి అంటే కానీ వాళ్ళు మీ నాన్న దగ్గరికి నిన్ను వెళ్ళనివ్వటం లేదు కదా, మరి ఆయన అభిప్రాయం ఎలా తెలుసుకుంటావు అని కేదార్ అంటాడు. నన్ను ఆపగలరు కానీ జేడీనైతే ఆపలేరు కదా అని ధాత్రి అంటుంది. సర్జరీ పూర్తి చేసుకుని డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ గారు ఎలా ఉంది అని నిషి రాగిని రేఖ ప్రశ్నిస్తూ ఉంటారు. సర్జరీ పూర్తయిపోయింది, బుల్లెట్ కాస్త లోతుగా దిగింది కాబట్టి కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉండాలి, హీ ఈజ్ ఫైన్ అని చెప్పి వెళ్తాడు. ఇక అప్పుడే జేడీకేడి వస్తుండటంతో ఆ మహాతల్లి వెళ్ళింది, ఇప్పుడు ఈ మహాతల్లి వస్తుంది అని నిషి అనుకుంటూ ఉంటే వీళ్ళని కూడా లోపలికి వెళ్ళనివ్వకూడదు అని రేఖ రాగిని అనుకుంటూ ఉంటారు. మేము లోపలికి వెళ్ళాలి, భరద్వాజ గారిని చూడాలి అని జేడీ అనడంతో మీరు వెళ్ళటానికి వీల్లేదు అని రేఖ రాగిని చెప్తారు. అవునని నిషి అంటుంది. చూడండి, పోలీస్ డ్యూటీని అడ్డుకుంటే అది చట్టరీత్యా నేరం, శిక్ష కూడా పడుతుంది అని కేదార్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళు సైలెంట్ అయిపోతారు. దాంతో జేడీకేడి ఇద్దరు లోపలికి వెళ్తారు. అన్నయ్య మెలకు రాగానే అన్నయ్యకి చెప్పి జగదాత్రి కేసు వాపస్ తీసుకునేలా చేద్దాం అని రేఖ రాగిని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మెలకువలోకి రాని భరద్వాజ దగ్గరికి వెళ్ళి జేడీ పక్కనే కూర్చొని నాన్న నేనే నీకు అన్యాయం చేశాను నాన్న, అనవసరంగా ఈరోజు ఈ పరిస్థితిలో మీరు ఉండటానికి కారణం నేనే నాన్న, నన్ను క్షమించండి నాన్న అని ఏడుస్తూ వెళ్తూ ఉంటే అప్పుడే మెలకువలోకి వచ్చిన ఆయన జేడీ చేతిని గట్టిగా పట్టేసుకుంటాడు. ఏంటి నా చేతిని ఇలా పట్టుకున్నారే అని జేడీ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఇంకా నిజం వెనక ఆ ముఖాన్ని ఎన్ని రోజులు దాచుకుంటావమ్మా, నువ్వెవరో నేను నీ ముఖాన్ని చూసేశాను అని చెప్పటంతో జేడీకేడి ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు. ఎప్పుడైతే భరద్వాజకి బుల్లెట్ తగిలి ఉంటుందో అప్పుడు కేదార్ ధాత్రిని పక్కకు తోసేసి ఉంటాడు. అప్పుడు ధాత్రి కింద పడిపోయినప్పుడు ముఖానికి ఉన్న మాస్కు ఊడిపోయి ఉంటుంది. అప్పుడే భరద్వాజ జగదాత్రి అని ముఖాన్ని చూసేసి ఉంటారు. నాన్న అని జేడీ పిలుస్తూ ఉంటుంది. అయితే ముఖానికి మాస్క్ పోయిందన్న సంగతి జేడీ గమనించుకోకుండా అలా నాన్న అని పిలిచి ఉంటుంది. నువ్వెవరో నాకు తెలిసిపోయింది తల్లి, నువ్వు
ఆ మీనన్ని పరిగెత్తించి ఈ కేసు పెట్టావు. నువ్వు చాలా మంచి పని చేశావు. నేను నా కూతురుతో మాట్లాడాలి. కాస్త నువ్వు వెళ్ళి నా కూతురు జగదాత్రిని పంపిస్తావా తల్లి అని ఆయన అడుగుతూ ఉంటే ఇక ధాత్రి చాలా బాధపడిపోతూ మళ్ళీ ఆయన పక్కనే కూర్చుంటుంది. జేడీకేడీ ఇద్దరు ముఖాలకు ఉన్న మాస్కుల్ని తీసేస్తారు. ఎందుకు తల్లి నా దగ్గర కూడా ఈ నిజం దాచావు? మీ అమ్మ కోసం ఇంత చేస్తున్నావే, మరి నాకెందుకు ఇలా నిజం దాచావు అని భరద్వాజ నిలదీస్తూ ఉంటాడు. అమ్మ తప్పు చేసిందంటే నేను నమ్మలేకపోయాను నాన్న. అందుకే జగదాత్రిగా చేయలేంది జేడీలా చేయగలనని నేను జేడీలా మారాను అని ధాత్రి చెప్తోంది. మీకెవరికి ఎలాంటి ప్రమాదం రాకూడదనే ధాత్రి ఈ విషయాన్ని దాచిపెట్టింది అని కేదార్ చెప్తాడు. ఏదైతే భయపడ్డానో ఈరోజు అదే జరిగింది నాన్న. ఈరోజు మీ ప్రాణాల మీదకి వచ్చింది నాన్న. మీరు ఒక్క మాట చెప్పండి నాన్న, ఈ కేసు వాపస్ తీసుకోమని చెప్పండి నాన్న. బయట అందరూ కూడా నేను చేస్తున్నది తప్పు, కేసు వాపస్ తీసుకునే దానివి, ఇలా మీ నాన్న ప్రాణాల మీదకి తెచ్చేదానివి కాదు అని తిడుతున్నారు. మీరు ఒక్క మాట చెప్పండి నాన్న, నేను కేసు వాపస్ తీసుకుంటాను అని ధాత్రి అంటే, లేదు తల్లి, నేను నా భార్యని గెలిపించలేకపోయాను. కూతురుగా నువ్వు మీ అమ్మని గెలిపించు. నా భార్య కావ్య ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని అందరూ గుర్తు పెట్టుకునేలా నువ్వు నిరూపించాలమ్మా, నిరూపించాలి. నా చెల్లెలు మాంగళ్యము నా భార్య వల్ల పోలేదని చెప్పి నువ్వు నిరూపించాలి. నా చెల్లెలు బాధకి నా భార్య కారణం కాదని నువ్వు నిరూపించాలి. అలా నిరూపిస్తానని నువ్వు నాకు మాటివ్వు తల్లి అని ఆయన చెయ్యి చాచి ప్రమాణం చేయమని అడుగుతూ ఉంటారు. దాంతో కేదార్ కూడా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఇవ్వు ధాత్రి, మాట ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. నాన్న, నేను నీకు మాటిస్తున్నాను. అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నాన్న, నేను నిరూపిస్తాను అని ధాత్రి మాట ఇస్తుంది. కేదార్ లేందే జగదాత్రి లేదు, జగదాత్రి లేందే కేదార్ లేడు అని ఆయన అంటాడు. అవునని ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. అంతకన్నా ముందు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. అదేంటంటే సిరి పెళ్లిని మీరే దగ్గరుండి జరిపించాలి. నన్ను డాక్టర్ కొన్ని రోజులు కదలకూడదని చెప్పారు. కాబట్టి సిరి పెళ్లిని మీరే దగ్గరుండి జరిపించాలి. సిరి పెళ్లి పోస్ట్పోన్ అవ్వటం నాకు ఇష్టం లేదు, ఇప్పుడే జరిగిపోవాలి అని ఆయన చెప్పటంతో, కానీ పిన్ని అత్తయ్య అసలు ఒప్పుకోరు అని ధాత్రి అంటే, వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది, మీరు చేస్తారు కదా, మాటివ్వండి అని అనడంతో అప్పుడు కేదార్ కూడా రాగిన్ గారిని రేఖ గారిని తలుచుకుంటే బుల్లెట్ ట్రైన్ తున్నట్లు నాకు అనిపిస్తుంది. అయినా కూడా నేను కూడా మీకు మాటిస్తున్నాను. సిరి పెళ్లిని మేమిద్దరం దగ్గరుండి జరిపిస్తాం అని కేదార్ అంటాడు. సరే పిన్ని, వాళ్ళు బయట మా కోసం వెయిట్ చేస్తున్నారు, మేము బయటికి వెళ్తున్నాము, వెళ్ళొస్తాం అని ధాత్రి చెప్పటంతో జగదాత్రి ఒక్క క్షణం ఆగమ్మ అని ఆయన పడుకొనే జగదాత్రి ఐపీఎస్ అంటూ సెల్యూట్ కొడుతూ ఉంటారు. ధాత్రి చాలా సంతోషంగా ఆ సెల్యూట్ను చూసి బయటికి వెళ్తుంది. అయిపోయాయా మీ ఇంట్రాగేషన్లు అని నిషి అడగటంతో, అయిపోయాయి, మీరు వెళ్ళి చూడొచ్చని జేడీకేడీ బయలుదేరి వెళ్తారు. నా భార్య కావ్య కూతురు ఐపీఎస్ అయ్యింది, జగదాత్రి ఐపీఎస్ అని భరద్వాజ చాలా గొప్పగా అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు.